శ్రీ గురుభ్యో నమ. మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు పరిహారం కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పక్ష ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి 3వ కేతువు యొక్క సంచారం, అష్టమంలో రవి బుధ శని యొక్క సంచారం, నవమంలో శుక్ర రాహువుల యొక్క సంచారం, వీరికి ప్రధానంగా ఏకాదశంలో దేవగురువు యొక్క సంచారం, ద్వాదశమందు కుజుని యొక్క సంచారం చూస్తున్నాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఒకంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రవి దుర్బలుడైతే గనక మరి కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి శీర్ష సంబంధ వ్యాధి. శీర్ష సంబంధ వ్యాధి అంటే ప్రధానంగా చెప్పాలంటే శీర్షం అంటే తల భాగంలో అంటే నరాలకు సంబంధించినటువంటి బ్రెయిన్ హ్యామరేజ్ కానీ లేదా దానికి సంబంధించిన ఒత్తిడి అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి నరాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది భయపెట్టడానికి కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ కూడా కాదు, ఎవరికి అంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో రవి మరి బలహీనపడిపోయి బుధుడు కూడా బలహీనపడి రవి బుధులు ఇద్దరూ కూడా పాపస్థానంలో ఉండి మీకు 3వసారి అష్టమ శని జరుగుతుంటే మాత్రమే, అందరికీ కాదు, 3వసారి అష్టమ శని జరుగుతూ అదే సందర్భంలో రవి బుధులు ఇద్దరూ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దోషస్థానంలో పడితే ఈ యొక్క నరాలకు సంబంధించినటువంటి బ్రెయిన్ హెమరేజ్ కానీ ఇలాంటివి అంటే శీర్ష భాగంలో వచ్చేటువంటి ఇబ్బంది ఏదైనా కూడా రావచ్చు. దీంతో పాటుగా గుండె సంబంధంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఇందులో నరాలకు సంబంధించి న్యూరో సంబంధించి కూడా కనపడుతుంది. ఇది మరీ ముఖ్యంగా కర్కాటక రాశి వారికి. ఎవరికి అంటే 3వసారి అష్టమ శని జరుగుతున్నటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం 90% ఉంది. మిగిలిన వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. 2వసారి అష్టమ శని జరిగే వాళ్ళకి కొంత ఆరోగ్యపరమైన ఒత్తిడి మాత్రం ఉంటుంది, కానీ మరి ఇతరత్ర ప్రాణ భయం లాంటిది ఏముండదు. దయచేసి గమనించుకోండి. ఇదే సందర్భంలో విద్యార్థులవచ్చు, ఉద్యోగస్తులవచ్చు, వ్యాపారస్తులవచ్చు, లేదా కళారంగంలో ఉండేవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీ ఎవరికైనా కూడా ఒత్తిడి పరంగా ఎక్కువ ఉంటుంది. కళారంగంలో వారికి గుర్తింపు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపారంలో ఉండే వాళ్ళకి వ్యాపార పరంగా రావాల్సిన డబ్బు కొంత ఆగుతుంది, కొంత వస్తుంది, కానీ ఒత్తిడి పరంగా ఎక్కువ ఉంటుంది. అంటే మీకు రావాల్సింది రూపాయికి 50 పైసలు వచ్చి ఇంకో 50 పైసలు ఆగటం ద్వారా అవతల ఇవ్వాల్సిన వాళ్ళు ఆగకపోవడం ద్వారా మీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. అందుకని ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే మాట ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. అదే సందర్భంలో ఇతర రంగాల్లో నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి మరింత ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఏ రంగంలో వారైనా కూడా 3వసారి అష్టమ శని జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా రవి బుధులతో పాటుగా ఈ యొక్క శనికి సంబంధించి సంస్కారం చేసుకోవడం ద్వారా మీ యొక్క ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. ఏం చేయాలి సంస్కారం అంటే నేను తెలియపరుస్తాను ఏం చేయాలనేది. ఒకసారి నాకు ఫోన్ చేస్తే ఈ కర్కాటక రాశి వారు ఏం చేస్తే బయటకు వస్తారు, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారనేది తెలియపరుస్తాను. ఎందుకంటే అందరికీ కాదండి, మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దోషంలో ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ఒత్తిడి ఎక్కువగా. అంటే వ్యక్తిగత జాతకంలో ఎవరు
రవి బుధులు మరి శని దోషంలో ఉంటే మాత్రమే ఆ మూడోసారి అష్టమ శని జరుగుతున్న వాడికి ఈ తీవ్ర స్థాయిలో ఉంటుంది. అది ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించి ఒత్తిడి, తద్వారా మెదడుకి సంబంధించి బ్రెయిన్కి సంబంధించిన ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా కూడా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు, మిగిలిన వాళ్ళు అంటే అష్టమ శని మూడోసారి జరుగుతున్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నవారైనా ఒక్కసారైనా కూడా శనితో పాటు రవి బుధులకి కూడా దానం ఇవ్వండి. శనికి ప్రీతిగా మరి రవి బుధులకి ప్రీతిగా మరి గోధుమలతో పాటు రవికి మరి బుధుడికి వచ్చేటప్పటికి పెసరపప్పు దానం ఇవ్వండి. ఒక 2 కేజీలైన పెసరపప్పు, 1 కేజీ గోధుమలు, శనికి ప్రీతిగా నువ్వులు దానం ఇవ్వటం ద్వారా మిగిలిన వాళ్ళైనా ఈ ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. ఇలా చేసుకోవడం ద్వారా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఒత్తిడిని జయించి మీ నిత్యకృత్యాలు, మీ పనులన్నీ కూడా చేసుకోగలుగుతారు. ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి, మరి ఈ యొక్క కళారంగంలో ఉండేటువంటి వారికి, ఇతరత్ర వ్యాపారస్తులకి మరి చాలా అవసరం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అవసరం అనే చెప్పాలి. ఈ యొక్క దోష పరిహారం చేసుకోవడం ద్వారా మూడోసారి అష్టమ శని జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా సంబంధంగా దానికి తగినటువంటి హోమం చేసుకోవడం ద్వారా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. శుభం. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాం. స్వస్తి.